చెప్పిండే ఆంధ్రాలోనే పాపం పోటీ చేస్తే డిపాజిట్ రాలేదు, మొత్తం ఒక్క సీటు కూడా వెళ్ళలే, ఆయన కూడా ఓడిపోయిండు. ఇప్పుడు ఏదో పొత్తు పెట్టుకొని బీజేపీ, తెలుగుదేశం అండ్ జనసేన కలిస్తే పాపం సాగు తప్పి కన్నులట్ట పోయినట్టు గెలిచిన అని ఆయన, నేను ఇట్ ఈస్ నాట్ మై వర్డ్స్, మళ్ళీ ఒకసారి వినండి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ, ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. సో ఎవరు మిమ్మల్ని ఇక్కడ ఆయన కొన్ని మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు మాట్లాడే సందర్భంలో ఎవరో తెలంగాణకు రావద్దన్నట్టుగా, ఇది భారతదేశమా పాకిస్తానా అనే మాటలు మాట్లాడే సందర్భంలో మేము ఆనాడు ఉద్యమ సందర్భంలో కూడా తెలంగాణ విభజన ప్రజల ఆకాంక్ష, విడిపోయి కలిసి ఉందాం తెలుగు రాష్ట్రాలుగా అనేటువంటిదే నినాదం. ఇవాళ కూడా 12 సంవత్సరాల్లో ఎవరం కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉండొద్దనో వ్యాపారాలు చేయొద్దనో, అమెరికా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్సే చేస్తారు ఇక్కడికి, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి ఎందుకు పెట్టేస్తారు? మీరు అంటారు కావచ్చు తెలంగాణ పెట్టుబడులు ఆంధ్రకు రావద్దని. ఇంకొక మాట చెప్తున్నాను, ఎస్ మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి, నీ అయ్య జాగిరి కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఇలా ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి చనిపోయినటువంటి కళాకారుడు గద్దార్ గారికి. గద్దార్కు కారు కొనిచ్చినా అని చెప్పి చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడడమే అప్రస్తుతం. ఒక కళాకారుడు, ఒక భావజ్వాల వ్యాప్తికి సంబంధించిన వ్యక్తి చనిపోయి అమరుడై అతన్ని మేము ఈరోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రజాస్వామికవాదిగా ఆయనను గౌరవించుకునే సందర్భంలో ఆయన కారు కొట్టించిన అని చెప్పి ఈరోజు నేను తెలంగాణలో ఉన్నటువంటి అన్ని దళిత వర్గాలు ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన అహంకారం ఇయ్యాల కూడా మేము ఏ అహంకారానికి వ్యతిరేకంగానైతే పోరాడినామో, ఏ దురహంకారం అయితే మా మీద ఆధిపత్యం చెలాయించదనుకున్నామో అదే దురహంకారము, అదే ఆధిపత్యంతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఎన్నడూ కూడా చెప్తాను, ఇవాళ కూడా రాజకీయ పరంగా ప్రజాస్వామిక భారతదేశంలో తెలంగాణ కూడా అంతర్భాగమే. మేము కూడా అనేక సందర్భాల్లో ఆంధ్రాకి వెళ్తాము. ఆంధ్ర, తెలంగాణ ఈజ్ ఏ సపరేట్ స్టేట్స్, తెలుగు రాష్ట్రాలు. కానీ ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తూ ఉంటుంటే ఇది పాకిస్తానా ఇండియా అని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు, పాస్పోర్ట్ తీసుకోవాలని. ఈ మైండ్ సెట్ తీసేయండి. ఆయన శాసనసభలు ఉన్నారు, ఇలా పార్లమెంటు గురించి ఐడియా లేదు. నేను పార్లమెంటు తెలంగాణ బిల్ అయ్యే సందర్భంలో ప్రత్యక్ష సాక్షి. అంతకంటే ముందు కూడా చిన్న బిల్లు వస్తే కూడా నేను అనేక సందర్భాలు చెప్పిన, ఈ పార్లమెంటరీ వ్యవస్థలో తెలిసి మాట్లాడుతురా తెలియక మాట్లాడుతురా, తలుపులేసి పార్లమెంటులో బిల్లు తెచ్చుకున్నారని చెప్తారు. ఇప్పటికీ ఇంత కక్ష, ఇంత అక్కసు తెలంగాణ మీద మాటల్లో మాట్లాడుతూనే మళ్ళీ తెలంగాణ మీద అక్కసు వెళ్ళకొస్తా ఉన్నాడు. ఇది మంచిది పద్ధతి కాదు. నేను తెలంగాణ మీద ప్రేమ ఉంది అంటుండు, తెలంగాణ మద్దతుకి నన్ను మాట్లాడినరా? తెలంగాణ అమరవీరులు చనిపోతుంటే వాళ్ళకి ఎప్పుడైనా నువ్వు సంఘీభావం, అరే ధైర్యంగా ఉండండి తెలంగాణ పోరాడి తెచ్చుకోవాలని చెప్పినావా? అవహేళన చేసినావు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని చెప్పినటువంటి వాడివి. తెలంగాణ ఏర్పాటును అవమానించినటువంటి వ్యక్తివి. ఇలా మీరు మాట్లాడితే ఎట్లా? మళ్ళీ రాజకీయంగా వక్ర భాష చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అలా వారు పక్కకు మాట్లాడిన కొద్దీ తాపకొక స్లిప్ ఇట్లా వస్తూ ఉంది. పాపం పవన్ కళ్యాణ్ గారిని పేడ్ ఆర్టిస్టు, రేపు పొద్దున నిజంగా నాగర కూడా బాగా డబ్బులు ఉంటే నేను కూడా ఆయన ఒక పాత్రకి ఎంగేజ్ చేసి ఈ విధంగా మాట్లాడగలగడానికి అవకాశం. ఎందుకంటే ఆయనకు వచ్చే చిట్టీలు భారతీయ జనతా పార్టీ నుంచి వస్తున్నాయా, టీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాయా తెలియదు, స్క్రిప్ట్ రాసుకొని మాట్లాడతారు. భావజ్వాల వ్యాప్తి ఉంటే, తెలంగాణ నరాల గుండెల్లో ఉంటే నేను ఎవరిని అవమానిస్తాను? ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి కూర్చుంటే కూడా తెలంగాణ విభజన హామీలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని మాట్లాడుకునేటువంటి అటువంటి వాతావరణాన్ని కలిగేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు భారతదేశంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు. నేను కూడా పోయి వెస్ట్ బెంగాల్లో పార్టీ పెట్టుకోవచ్చు, నేను కూడా పోయి తమిళనాడులో పార్టీ పెట్టుకోవచ్చు. నాకు తమిళ్ రాదే. అయితే ఆయన పార్టీ మీటింగ్ పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, స్వేచ్ఛ ఉన్నది. భారతదేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉన్నది. నేను మాట్లాడింది ఒకటే,
తెలంగాణ వాళ్ళు మీది నరదిష్టి, మీ కళ్ళ వల్లనే కోనసీమలో చెట్లు చచ్చిపోయినాయి, కొబ్బరి చెట్లు అన్నీ చచ్చిపోయినాయి అని చెప్పడం జరిగింది. మమ్మల్ని చిన్న చూపుగా చూస్తారు. అదే కాకుండా మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఒక ప్రొఫెసర్ గురించి, ఆయన గురించి ఏమని మాట్లాడి, నేనే అరెస్ట్ చేయొద్దని చెప్పినా అని అన్నాడు. నేను ఒకటే అడుగుతున్నాను, ఎప్పటి నుంచి డిప్యూటీ సీఎంలు మినిస్టర్లు చెప్తే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయకుంటున్నారు? కేసులు పెడితే సెక్షన్ ప్రకారం అరెస్టా, బెయిలబులా, నాన్ బెయిలబుల్ అని సెక్షన్స్ ప్రకారం తెలుస్తుంది, పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. డిప్యూటీ సీఎం ఎవరు చెప్పేదానికి అరెస్ట్ చేయొద్దని నేను చెప్పినా అని? బహుశా ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం చెప్పినట్టే పోలీసు వాళ్ళు వింటున్నారేమో. నేను ఒకటే అన్నాను, మీ ఇష్టం వచ్చినట్టు తెలంగాణకు వచ్చి అరెస్ట్ చేస్తారంటే కరెక్ట్గా ఏదన్నా ఒక పద్ధతి ఉంటుంది. నేను కూడా ఎవరైనా మోసం చేస్తే, మహారాష్ట్రలో మోసం చేస్తే నేను కూడా కేసు బుక్ చేయగలుగుతాను. ఇక్కడ వాళ్ళు ఇట్లా మోసం చేసి పోయినారని చెప్పేసి కేసు బుక్ అయితే దాని తర్వాత అక్కడ పోలీసు వాళ్ళకి సపోర్ట్ తీసుకొని అక్కడ పోయి చేసుకోవాలి. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు తెలంగాణకు వచ్చి తీసుకుపోతామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా అని చెప్పింది కరెక్టే కదా, నరదిష్ట అని అన్నారు కదా. నేను కూడా ఏమంటున్నాను, మీరు చెప్పిన మీ వర్డ్స్ వెనకకు తీసుకోండి. ఏదో నోరు జారి చెప్పినని మీరు అంటున్నారు కదా, మీ జనసేన వాళ్ళు అంటున్నారు కదా, అవి మీరు రిటర్న్ తీసుకోండి అని చెప్తున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీద చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసినాయి కాబట్టి నేను పెద్ద ఆయన గురించి మాట్లాడే అవసరం లేదు. ఇవాళ మాకు ఇక్కడ పార్టీ లేదంటుంటే బీజేపీ, బీఆర్ఎస్ దుకాణాన్ని బంద్ చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ వచ్చి ఆ ఆంజనేయ స్వామిని దర్శించుకొని పోవాలని విజ్ఞప్తి. మేము తెలంగాణలోకి విస్తరిస్తున్నాం అంటారు. అయ్యా లోకేష్ గారు, ముందు ఇప్పుడు వానాకాలం వస్తూ ఉన్నది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రేపు పొద్దుగాలేంది తెలంగాణ నవనిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతాడు. నేనేమంటున్నా అంటే, ఈ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా, ఆంధ్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్లో, మీ అమరావతిలో, మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్ళు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే, ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే. అంటే ఎంత అవమానం ఇది ఆంధ్ర ప్రజలకు చెప్పండి. నాయకులేమో వాళ్ళు ఇప్పటికీ కూడా ఆంధ్ర మంత్రులు వచ్చి హైదరాబాద్లో ఆపరేషన్లు చేయించుకొని పోతారు. 12 ఏళ్ళు అయింది, ఆడ కట్టుకోరాదనే హాస్పిటల్. మీ ప్రజలకు ఎట్లా మరి? మీరంటే కార్లు ఉన్నాయి, రయ్యరువే వచ్చిపోతారు. ప్రజలకు ఎట్లా? వాళ్ళు ఎక్కడికి పోవాలి? అయితే నెల్లూరులో ఉన్న వాళ్ళు చెన్నైకి పోవాలి, అక్కడ ఉన్న వాళ్ళు బెంగళూరు పోవాలి, అనంతపురం వాళ్ళు, లేకపోతే విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళంతా హైదరాబాద్కి రావాలి. అంటే ఇప్పటికీ కూడా మీ ప్రజలకు హాస్పిటల్ కట్టరు, ఇప్పటికీ మీ ప్రజలకు కావాల్సిన వసతులు ఇయ్యరు. మీ రాజకీయ అవసరాల కోసం మాత్రం తెలంగాణ మీద పడేస్తారు. ఇది కరెక్ట్ కాదు. మేము గమనిస్తున్నాం. తెలంగాణ వాదులం రాజకీయంగా పరిణితి చెందినటువంటి వాళ్ళం. మీరేదో రెచ్చగొట్టంగానే మేము రెచ్చిపోయి మేము ఇడికేలేదో అంటాం అనుకునేరు. కానీ ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ముఖ్యమంత్రి గారు ఉండడం వల్ల నష్టం ఏం జరుగుతుందంటే, రకరకాల విగ్రహాలు పెడుతున్నారు. నేను ముందే చెప్పిన, నేనైతే పాత నాయకులంతా మంచిదని కాదు. ఇట్లనే మీరు ఊకే చేసిందంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. అన్ని విగ్రహాలు బిడ్డ పలగొట్ట ఆంధ్రాకి పార్సల్ చేస్తాం. నేనైతే అంత ఓపిక మంత్రాలని కాదు, అంత విశాల హృదయం లేదు.